హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయిని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ 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 తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజైతే మన వీడియోలో చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇదైతే చాలా వరకు అమ్మాయిలకి యూజ్ అవుతుంది. ఇక నేను వచ్చేసి ఉండేది కువైట్లోను. చాలామందికి తెలుసు, మన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను ఉండేది కువైట్లో అని తెలుసు. ఇంకా అలానే మేము ఇక్కడికి వచ్చేసి ఆల్రెడీ 9 years అయిపోయింది. ఇంకా మా జర్నీ అయితే కువైట్లో మ్యారేజ్ అయినప్పటి నుంచి కువైట్లోనే నడుస్తుంది. ఇక నా ఫస్ట్ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం నేను ఎలా ఫేస్ చేశాను గల్ఫ్ కంట్రీస్లో అనే దాని గురించి ఈ వీడియోలో తెలియచేయాలి అనుకుంటున్నాను. మీరు యూరోప్ కంట్రీస్లో ఇంకా అమెరికా ఇక్కడ అన్ని చోట్లని కూడా వాళ్ళ డెలివరీ ఎలా జరిగింది, అక్కడ ఎలా చేస్తారు ఏంటి అనేది చాలా వీడియోస్లో చూసుంటారు. కానీ గల్ఫ్ కంట్రీస్లో డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అలా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చెయ్యాలి లేదంటే ఏంటి అనేది మీకు తెలుస్తుంది ఈ వీడియోలో. ఇక్కడ వచ్చేసి మనం ఇంకా ఎలా అంటే అలాగా ఏదంటే అది షేర్ చేసుకొని మనం స్వతంత్రంగా ఉండడానికైతే ఉండదు. అంతా కూడా ఇప్పుడు చూడండి, ఇది మన దేశం కాదు కాబట్టి మనని ఇష్టం వచ్చినట్టు మనకి నచ్చినట్టు మనం ఉండలేము. ఇక నా ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ కోసం ఈ వీడియోలో మీకైతే మొత్తం అన్నీ కూడా షేర్ చేస్తాను. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసి కువైట్లో 2015లో అనమాట. ఇక్కడికి వచ్చాను 15th జూలైకి అంతా నేను ప్రెగ్నెంట్ అయ్యాను. నెక్స్ట్ ఇయర్ అంటే 2016 మార్చికి వచ్చేసి డెలివరీ అయ్యింది. నేను ఇక్కడ స్టార్టింగ్లో అసలు ఏం తెలీదు. నేను అప్పుడే కువైట్కి వచ్చాను. నాకు అసలు ఏమి జీరో నాలెడ్జ్ అనమాట. ఇక్కడ అసలు ఇవి దొరుకుతాయి అవి దొరుకుతాయి లేదంటే బయటకు వెళ్ళొచ్చు, ఇది తినొచ్చు అదో తినొచ్చు, ఏమీ తెలియదు. వచ్చానో లేదో నాకు మెడికల్ అంతా అయిపోయింది ప్రాసెస్. నేను ఇంకా వెంటనే ఇలా ప్రెగ్నెంట్ అని తెలిసిందనమాట. ఇంకా నాకు అసలు ఫుల్ వామిటింగ్స్, ఎంత వామిటింగ్స్ అంటే అసలు ఫీవరు అంతా వచ్చేసింది. హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి ఇలా ప్రెగ్నెంట్ అనేసి తెలిసింది. అసలు ఫస్ట్ వాళ్ళు అన్నారనమాట, మెడికల్ చేయించుకుంటున్నారు కదా మీరు, ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే కనుక చెప్పండి, ఎక్స్రే అనేది చేయించుకోకూడదు అని. నేనేం చేశాను, నేను అసలు ప్రెగ్నెన్సీ ఆల్రెడీ నాకు కన్ఫర్మ్ అయింది అనేది తెలియదు, ఇంకా ఏ సిమ్టమ్స్ లేవు. నేను అనుకుంటూ ఉన్నాను ఇంకా అవ్వదులే అన్నట్టుగా, ఇంకా లేదు మేడం అనేసి చెప్పాను. వాళ్ళు ఏం చేశారు, ఎక్స్రే చేసేసారు. ఇంకా చూడండి, నాకు తర్వాత ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత అసలు ఎంత టెన్షన్ అంటే డెలివరీ అయ్యే వరకు కూడా ఆ టెన్షన్ని ఫేస్ చేస్తూనే ఉన్నాను అనమాట. ఎలా పుడతాడో, ఇలా ఎక్స్రే తీయకూడదు అనేసి అన్నారు. ఆల్రెడీ అది కూడా ఫస్ట్ మంత్ ఆ టైంలో కదా ఎక్స్రే తీసింది, బేబీ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అనేసి అని మేము డాక్టర్ని అడిగాము. డాక్టరు అంది 1-2 సార్లకి ఏం పర్వాలేదు తీయించుకుంటే, అది కూడా మీరు తెలియకుండా తీయించుకున్నారు కదా. మెయిన్ ఏంటంటే గల్ఫ్ కంట్రీస్లో ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి ఉండదు. మన ఇంటి దగ్గర అయితే చాలా ఈజీగా ప్రెగ్నెన్సీని తీయించేసుకోవడం, ట్యాబ్లెట్స్ పిల్స్ అవి చాలా ఈజీగా దొరుకుతాయి. ఇక్కడ అసలు అవన్నీ ఏమి ఉండవు అనమాట. వన్స్ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందంటే ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిందే. లేదు అనుకున్న వాళ్ళు మేబీ ఇంటికి వచ్చి తీయించుకుంటారేమో, నాకు అదైతే తెలీదు. ఇంకా మేమైతే డాక్టర్ అయితే అంది అసలు తీయించుకోవాల్సిన అవసరం లేదు, ఉంచుకోండి, కాకపోతే ఏముండదులే ఎఫెక్ట్ అన్నట్టు చెప్పింది. కానీ మనకి లోపల భయం అనేది ఉంటుంది కదా, ఆ భయం అయితే నాకు కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఇక ఫైనల్గా అయితే 8th month వచ్చేసింది. ఇంకా 8th monthలో నేను ఇంటికి వచ్చేసాను. జనవరిలో వచ్చాను ఇంటికి. ఇంకా వచ్చాను, నా డెలివరీ అనుకోకుండా నాకు సిజేరియన్ జరిగింది. ఇంకా మా అమ్మ మొత్తం అన్నీ శుభ్రంగా చేసి పెట్టేది కాబట్టి నా ఫస్ట్ డెలివరీలో నాకు అసలు ఏమీ తెలీదు. కానీ ప్రెగ్నెన్సీతో కువైట్లో ఉన్నప్పుడు మాత్రం ఈ వామిటింగ్స్తో అసలు మామూలు నరకం కాదు, చాలా ఎక్కువ ఇబ్బంది పడ్డాను. ఇక అసలు టిఫిన్ అంటే ఇడ్లీ కానీ దోశ కానీ అలా తిందామంటే కూడా నాకు చేయడము అప్పుడు తెలీదు. ఇక్కడ అసలు చేసుకోవచ్చు తెచ్చుకోవచ్చు అనేది ఏమీ తెలియదు, ఆ ఓపిక కూడా లేదు. ఒక పూట వండుకుంటే 2 పూటలు అదే కూర తినేసేదాన్ని. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే కార్న్ఫ్లెక్స్ మిల్క్ వేసుకుని ఇంక ఇదే నా బ్రేక్ఫాస్ట్ డైలీని. ఒక ఆరెంజ్ జ్యూస్ తాగేదాన్ని, ఒక యాపిల్ తినేదాన్ని. ఇదేనండి ఇంకా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ అంతాని. ఇక ఫస్ట్ అయితే సమాన్షు పుట్టేశాడు. అక్కడితో నా ఫస్ట్ బేబీ అయితే బయటకు వచ్చేసింది.
ఇప్పుడు నా సెకండ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ కోసం చెప్తాను. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీని. ఫస్ట్ ఇది తెలియకుండా అలా 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 ఏదో జరిగిపోయింది, అది ఒక ఎత్తు అయితే. రెండోది అయితే నేను కువైట్లోనే ఉన్నాను. ప్లస్ 2020లో డిసెంబరు నవంబర్ ఆ టైంలో అనమాట నాకు మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. అప్పటికి కరోనా నడుస్తూ ఉంది. అసలు హాస్పిటల్కి వెళ్ళాలంటే అన్నిటికీ చాలా ఇబ్బంది. ప్రతిదానికి మాస్క్ వేసుకోవాలి, గ్లౌస్ వేసుకోవాలి, ఇవి అవి ఇంకా మామూలు కథలు కాదు కదా. అప్పుడు ఇంకా అలా సెకండ్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యింది. ఇంకా నాకైతే అసలు సెకండ్ ప్రెగ్నెన్సీలో చాలా ఇబ్బందిగా అయిపోయింది. ఏంటంటే స్టార్టింగ్లో ఫస్ట్ మేబీ ఎక్సైటింగ్తో ఉంటామో ఏమో తెలీదు, ఎన్ని వామిటింగ్స్ ఉన్నా ఏమున్నా కూడా ఆటోమేటిక్గా తినేస్తూ ఉంటాము. ఆ బేబీ వస్తుంది అనే ఉత్సాహంలో ఉంటాం కదా, అంతేమనిపించదు. సెకండ్ అయితే నాకు వామిటింగ్స్ అవేవి కాదు, వికారం అనమాట. ఫుల్ వికారం అంటే మామూలు వికారం కాదు. ఏది తినాలన్నా నాకు అసలు వామిటింగ్ వచ్చేసినట్టు అనిపించింది. కాకపోతే ఫుడ్ అయితే బాగా తిన్నాను సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే. ఫస్ట్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ ప్రెగ్నెన్సీకి నాకు కూడా కొద్ది నాలెడ్జ్ వచ్చింది. ఇంకా అప్పుడైతే కొంచెం అన్నీ బాగానే తిన్నాను. ఇక ఇక్కడైతే అసలు ప్రెగ్నెన్సీలో అసలు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, డెలివరీ ఎక్కడ వేసుకోవాలి, ఇక దీనికోసం మాట్లాడితే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనం అసలు ఫస్ట్ మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ప్రెగ్నెన్సీ కిట్స్ ఉంటాయి, అవి అయినా తెచ్చుకొని మనం టెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్ళి అక్కడైనా టెస్ట్ చేయించుకోవచ్చు. ప్రెగ్నెన్సీ కిట్ తీసుకుంటే 3 kg, దాదాపుగా ఇండియా డబ్బులు 700 రూపాయలు. సేమ్ అలానే మీరు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఏ కన్సల్టెన్సీ ఏమీ తీసుకోకుండా డైరెక్ట్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ అని అడిగితే అది కూడా సేమ్ 3 kgనే. ఆ టెస్ట్ తీసేసుకొని డైరెక్ట్గా బ్లడ్ ఆర్ యూరిన్ టెస్ట్ చేంజ్ చేసుకున్నారంటే మీకు అందులో డైరెక్ట్గా తెలిసిపోతుంది హాస్పిటల్లో. అందుకు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటే చాలా బెటర్, ఇంకా డౌట్ అనేది ఉండదు. ఇక ప్రెగ్నెన్సీ కిట్ అనుకో, ఇందులో 1 లైన్ వస్తుందా 2 లైన్ వస్తుందా, ఇది కూడా డౌటా, ఇది నిజమా కాదా, ఎంత డైలమాలో ఉంటాము. అదేదో మనం డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళి చేంజ్ చేసుకున్నామంటే ఏ గొడవ లేదు. నేను ఫస్ట్ అలానే చేయించుకున్నాను, సెకండ్ టైం కూడా నేను అలాగే చేయించుకున్నాను. ఇక ఇక్కడ వచ్చేసి డెలివరీ విషయానికి వస్తే ప్రైవేట్లో ఎక్కడ కూడా డెలివరీస్ అనేవి జరగవు. కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్లో డెలివరీస్ చేస్తారంట, కానీ చాలా అంటే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారనమాట. ఎవరు కూడా చేయించుకోరు. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే డెలివరీ చేసుకుంటారు. ప్రైవేట్లో ఇప్పుడు నేను అంటున్నాను కదా మనం వెళ్ళి మంత్లీ చెకప్ చేయించుకోవచ్చు అని, అక్కడైతే అసలు డెలివరీస్ కూడా చేయరనమాట. అందరూ గవర్నమెంట్కే వెళ్ళాల్సిందే. నేను ఇక్కడ వచ్చేసి గవర్నరేట్ ప్రకారం ఇక్కడ హాస్పిటల్ అనేది డిసైడ్ అవుతుంది, ఇస్తారు. మన గవర్నమెంట్ ప్రకారం మనకి హాస్పిటల్ అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు నేను వచ్చేసి ఫర్వానియాలో ఉంటున్నాను. నాది వచ్చేసి ఫర్వానియా గవర్నరేట్ కాబట్టి ఫర్వానియాలోనే ఆల్రెడీ చాలా పెద్ద హాస్పిటల్ ఉంది. ఒకటి వచ్చేసి సబా హాస్పిటల్ అని, అది చాలా పెద్ద హాస్పిటల్. ఇంకా అలానే అహ్మదీ అనే ఏరియాలో అనుకుంటా అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. ఇక ఫర్వానియాలో అయితే చాలా పెద్ద హాస్పిటల్. ముందు 3rd మంత్ నుంచి 8th 9th మంత్ వరకు కూడా చిన్న హాస్పిటల్, అంటే గవర్నమెంట్ హాస్పిటలే, దాన్ని క్లినిక్ అని అంటారు. క్లినిక్ అంటే ఏదో చిన్నదని అనుకోకండి, చాలా పెద్ద హాస్పిటలే అది కూడా. దాన్ని చిన్నది క్లినిక్ అని అంటారు. ఇక 8th మంత్ వరకు మనం అక్కడికి వెళ్తే వాళ్ళు 8th మంత్ నుంచి ఫైల్ అనేది మనకి ఆల్రెడీ 4th మంత్లో ఫైల్ ఓపెన్ చేస్తారన్నాను కదా, ఈ ఫైల్ ఓపెన్ చేసి కంటిన్యూ అవుతూ 8th 9th మంత్ వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద హాస్పిటల్కి వాళ్ళు మనల్ని రికమెండ్ చేస్తారు. ఇంకా ఈ అమ్మాయికి వీక్స్ అన్నీ అయిపోయినాయి, లేదంటే దీని ఇంకా డెలివరీకి దగ్గరలో ఉంది, ఇంకా దీనికి 1-2 వీక్స్లో డెలివరీ అయిపోతుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఇంకా పెద్ద హాస్పిటల్కి మనల్ని పంపించేస్తారు. ఇంకా క్లినిక్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో అయినా గవర్నమెంట్లో అయినా అవే ఖర్చు ఎంత అవుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ వేరొక వీడియో చేస్తాను. ఇందులో అయితే మేబీ లెందీ అయిపోతుంది, అందుకు నేను ఇందులో ఎంత అవుతుంది అనే దానికోసం అయితే మాట్లాడట్లేదు. ఇక ఇప్పుడు చూడండి, నా ప్రెగ్నెన్సీ అయితే నార్మల్గా నడుస్తూ వచ్చింది. నాకు ఇంకా 7th మంత్ అలా ఉన్నప్పుడు అనుకుంటా బేబీ వెయిట్ చాలా తక్కువ ఉంది.
మీరు బాగా గెయిన్ చేయాలి బేబీ వెయిట్ని, ప్రోటీన్ ఫుడ్ అవి ఎక్కువ తీసుకోండి అని చెప్పారు. ఇదేంటి ఇప్పటి వరకు బాగానే ఉంది అంటూ వచ్చింది కదా, ఇప్పుడేంటి ఎంత వెయిట్ తక్కువ ఉంది అంటుంది అనేసి అని నాకు ఇంకా టెన్షన్ పట్టుకుంది. 2 kilos కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట 8th month వచ్చేటప్పటికి. ఇంకా నేను తింటూ ఉన్నాను మటన్ అని, ఇంకా పన్నీర్ అని, ఏయో ఇంకా నీకు నెట్లో సెర్చ్ చేసి ఏది ప్రోటీన్ ఫుడ్ ఉంది, ఏది వెయిట్ గెయిన్ ఫుడ్ ఉంది అని చూసుకొని తింటూనే ఉన్నాను. అసలు నైట్ కూడా నాకు ఎందుకో తెలియదు 12-1 ఆ టైంలో కూడా బాగా ఆకలి అనిపించేది నాకు 7-8 month వచ్చేటప్పటికి. అప్పుడు కూడా లేచేసి తినేదాన్ని. నాకైతే అసలు ఇంటి దగ్గర మా అమ్మ వండిన చేపల కూర తినాలనేసి నాకు చాలా ఆశగా ఉండేది. సెకండ్ ప్రెగ్నెన్సీలోను నాకు అసలు కళ్ళకు కూడా వచ్చేసేది అనమాట ఆ చేపల కూర తింటున్నట్టు. అలాగా అంటే ఈ ఫీలింగ్ ఇది ఎప్పుడు తలుచుకున్నా నాకు ఎమోషనల్గానే ఉంటుంది. ఇప్పుడు కూడా నాకు ఆ కూర అప్పుడు దన్ను కడుపులో ఉన్నప్పుడు తినలేకపోయాను అనేసి బాధ అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇంకొకటి ఏంటి అంటే మా పెద్దమ్మ వచ్చేసి ఇక నా సెకండ్ ప్రెగ్నెన్సీలో కరోనా టైంలో కదా, నాకు ఇంకా ఎవరు చేసేవాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఆల్రెడీ నేను సీ సెక్షన్ అయ్యింది, సెకండ్ మళ్ళీ సీ సెక్షన్ అవుతుందా లేదంటే నార్మల్ అవుతుందో తెలీదు. మా పెద్దమ్మ ఉండేవారు, కోవిడ్ ఇంట్లో చేసేవారు. మా పెద్దమ్మ ఉంటారులే, ఇంకా నాకు ఇంకేంటి, నాకు ఇంకా హోప్ ఇంకా ఆవిడే అన్నట్టు నేను అనుకున్నాను అనమాట. కానీ పెద్దమ్మ మా అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదని అంటుంది. తను అనుకోకుండా ఇంటికి రావాల్సి వచ్చింది. తను వచ్చేసి ఏప్రిల్లో అలా ఇంటికి వచ్చారు. నాది వచ్చేసి ఆగస్టుకు ఉంది డెలివరీ. ఏప్రిల్లో వచ్చేస్తే జూలై ఆ టైంలో అయినా వచ్చేస్తారు కదా, నా దగ్గర ఉంటారు అన్న హోప్ తోటి ఉండిపోయాను నేను. ఇంకా మా పెద్దమ్మ ఎందుకో తెలీదు, ఇంకా నేను అమ్మమ్మకి బాగుంటలేదు కదా ఇంకా ఇక్కడ ఉండిపోతాను అన్నట్టు ఎందుకో అసలు అప్పటికప్పుడు అనుకోకుండా ఉండిపోయింది. ఇంకా నాకైతే చూడండి ఎక్కడలేం, బేబీ ఏమో వెయిట్ తక్కువ అంటున్నారు. ఇంటి దగ్గర వాళ్ళు ఏమో ఫోన్ చేసినప్పుడు ఎలా ఉంది బేబీ అంతా ఓకే, ఏం చెప్తాము అన్నీ షేర్ చేయలేం కదా. ఇలా అంటున్నారు అలా అంటున్నారని వెయిట్ తక్కువ ఉందాం అంటున్నారమ్మా, తినాలి అది ఇది అని చెప్తున్నాను అంతే. కానీ నాకు ఎక్కడ లేని టెన్షన్ అంతా వచ్చేస్తుంది అనమాట. అసలు బేబీ వెయిట్ తక్కువ అంటున్నారు, మళ్ళీ సీ సెక్షన్ జరిగితే అలా ఎలా ఫేస్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేసుకోవాలి చిన్న బేబీతో అని నాకు ఒక పక్క నుంచి టెన్షన్ వచ్చేసింది. సమాన్షు స్కూల్కి వెళ్తూ ఉన్నాడు, మళ్ళీ వాడిని స్కూల్కి పంపించాలి. అసలు మామూలు భయం కాదండి నాకు. పోనీ ఇన్ని ఇబ్బందులు పడి ఇక్కడ ఉండడం ఎందుకు, ఎక్కడైనా ఖర్చు ఎక్కువే అవుతుంది కదా, ఇండియాలో అయినా సేమ్ అలానే ఉంటుంది కదా ఖర్చు. ఇంటికి వచ్చేద్దాము అంటే అది కరోనా టైంలో కదా, ఏమన్నారంటే ఇంటికి వెళ్తే ఇప్పుడు కొత్తగా వెళ్ళిన వాళ్ళకి అక్కడ డెలివరీ అయిన వాళ్ళకి వీసా ఇవ్వడం అనేది కష్టం, ఇప్పుడు అక్కడ డెలివరీ అవుతే కనుక బేబీని తీసుకురావడానికి ఉండదు అనేసి అని అన్నారు. ఇంకా అదొక్కటి ఇంకో పెద్ద గుండెల్లో రాడు పడిపోయింది. అసలు ఇంకా ఏం చెయ్యాలో తెలీదు. ఇక్కడ బేబీ వెయిట్ కోసం ఓ పక్క నుంచి ప్రాబ్లం, ఓ పక్క నుంచి ఏమో మా పెద్దమ్మ లేరు, ఎవరు లేదు నాకు చేసి పెట్టడానికి అని అదొకటి. ఇంకా సరే ఏదైతే అయ్యిందని నేనైతే ఇంకా బాగా కాన్సన్ట్రేట్ చేసి బేబీ వెయిట్ ఎలా అయినా సరే గెయిన్ చేయాలని బాగా తింటూ ఉన్నాను. ఇక ఫైనల్గా 9th month లాస్ట్లో ఉన్నాను అనమాట. అప్పుడు ఇంకా హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ మంది నీ బేబీ స్మాల్ బేబీ ఇంకా అసలు చాలా తక్కువ ఉంది బేబీ వెయిట్ అయితేని, నువ్వు అసలు ఎమర్జెన్సీగా ఇప్పుడు నువ్వు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. అక్కడ వాళ్ళు ఎలా అంటే 9th month పెద్ద హాస్పిటల్కి పంపిస్తారు, కానీ అక్కడ వీక్లీ చెకప్ అలా ఉంటుందన్నమాట. ఆ వీక్లీ చెకప్స్ అన్నీ అయిన తర్వాత మనకి డెలివరీకి బాగా దగ్గరలో ఉన్నంత వరకు కూడా వాళ్ళు అస్సలు మనల్ని జాయిన్ కూడా చేసుకోరనమాట. కానీ నాది వచ్చేసి ఎమర్జెన్సీలోకి వచ్చేసింది కదా, ఎందుకంటే స్మాల్ బేబీ కౌంట్లోకి వచ్చేసింది 2 kilo అలా 2.2 అలా ఉన్నదనమాట బేబీ. ఇంకా డైరెక్ట్ క్యాజువాలిటీ అని పెద్ద హాస్పిటల్లో ఇక అందులో ఉండే సెక్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కొన్ని ఈ డిపార్ట్మెంట్లోకి ఈ వీళ్ళని పంపించాలి అని, అలాగా క్యాజువాలిటీ అనే దాంట్లోకి నేను డైరెక్ట్గా డాక్టర్ పేరు అక్కడ మెన్షన్ చేసేసి అహ్మద్ ఆర్ ఖాలిద్ ఏదో మెయిన్ అక్కడ డాక్టర్ పెద్ద డాక్టర్ పేరు రాసేసి నన్ను ఎమర్జెన్సీగా అక్కడ పంపించేసింది. ఇంకా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ క్యాజువాలిటీలోకి వెళ్ళిపోయాను. వాళ్ళైతే మళ్ళీ అన్నీ నాకు టెస్ట్లు అన్నీ చేశారు, మళ్ళీ వెయిట్ చూసారు, పర్లేదు 2.2 2.3 అలా ఉంది, కానీ ఇంకా మీరు ఎమర్జెన్సీ అన్నట్టే అడ్మిట్ అయిపోవాలి. నేను థర్స్డే అలా అనుకుంటా వెళ్ళాను, ఆర్ వెనస్డేనో వెళ్ళాను. వాళ్ళైతే సండేకి అంతా వచ్చేసి జాయిన్ అయిపోవాలని చెప్పారు. నేను మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకేమైనా ఉంటే అన్నీ చూసేసుకొని ఇంకా ఓ పక్క నుంచి టెన్షన్, ఎవ్వరు లేరు. ఎవరైనా లేడీస్ ఉంటే కనుక అట్లీస్ట్ మనకి డెలివరీ అయినప్పుడు కానీ అవ్వకముందు కానీ అక్కడ మన కోసం వెయిట్ చేయడానికి ఉంటుంది. అసలు ఇక్కడ మెయిన్ ఇంకా బాధ వచ్చే విషయం ఏంటంటే, ఇప్పుడు బయట కంట్రీస్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా మన
చుట్టూ మన వాళ్ళు ఉంటారు. ఇంకా అమెరికా లాంటి దేశాల్లో అయితే భర్త ఉంటాడు. గల్ఫ్ కంట్రీస్లో అయితే మాత్రం అసలు హస్బెండ్ కూడా అలౌ చేయరండి. హస్బెండ్ కూడా అసలు హాస్పిటల్కి రావడానికి కూడా ఉండదు అనమాట. ఇంకొకసారి మనం ఇప్పటికీ చెప్పుకుంటే నాకు చాలా ఎమోషనల్గా ఉంది. సారీ. అంటే మన ఇంటి దగ్గర డెలివరీ అంటే చూడండి, అసలు ఆ అమ్మాయి నడవడానికి కూడా నడవరనమాట, నడవనివ్వరు అసలు ఇంటి దగ్గర వాళ్ళు, అంత టేక్ కేర్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే అసలు డెలివరీకి వెళ్తున్నాను అంటే మా ఆయన వచ్చారు, డ్రాప్ చేశారు, అంతా ఓకే. లోపలికి వెళ్ళానంటే ఒక పక్క నుంచి బేబీ వెయిట్ తక్కువ ఉంది, సీ సెక్షన్ అవుతుందా లేదంటే నార్మల్ అవుతుందా కూడా తెలియదు. పక్కన ఒక మనిషి అంటూ కూడా తీసుకెళ్ళడానికి లేరు, అండ్ ఎలా కూడా చేయరు అనమాట. అసలు ఆ హాస్పిటల్లో కూడా నేను ఫస్ట్ ఒకవేళ డెలివరీ ఇక్కడే ఉంటే కనుక నాకు ఒక ఐడియా ఉందను, ఇక్కడ డెలివరీ అయింది కదా, ఇక్కడ అన్నీ తెలుసు అని. నాకు అసలు సెకండ్ది ఇక్కడ ఫస్ట్ హాస్పిటల్లో వేసుకోవడం నాకైతే అసలు ఏమి జీరో నాలెడ్జ్ అనమాట. అందరూ చెప్తున్నారు ఇక్కడ నార్మల్ డెలివరీ మొత్తం మనకి అయ్యే వరకు కూడా వాళ్ళ లాస్ట్ మూమెంట్ వరకు కూడా తీసుకోరు అనేసి అని. కానీ నాదంతా రివర్స్ అయిపోయింది కదా, నేనైతే ఆటోమేటిక్గా అడ్మిట్ అయిపోయాను. అసలు ఏమవుతుందో ఏంటో మొత్తం డైలమాలో ఉన్నాను. టెస్ట్లన్నీ చేస్తూ ఉన్నారు, స్కాన్లు చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, వెయిట్లు చేస్తున్నారు, అసలు ఒక్కట కాదు. మళ్ళీ అన్నారు ఇక్కడ ఆపరేషన్ కూడా చేసేస్తానని అనలేదు, నార్మల్కి ట్రై చేద్దామా అనేసి అడిగారు నన్ను. నేనైతే అసలు 100% నార్మల్ అవ్వాలనే ఉద్దేశంతో స్టార్టింగ్ నుంచి నేను ఎక్సర్సైజులు చేసుకున్నాను, ఫుడ్స్, ఇంకా వాకింగ్ చేయడం, అసలు చాలా కష్టపడ్డాను సెకండ్ ప్రెగ్నెన్సీలో నార్మల్ అవ్వాలి అనేసి. ఎందుకంటే ఎవరు లేరు కదా నా దగ్గర, ఇంక నేను నార్మల్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. ఇక ఫైనల్గా అయితే నాకు నార్మల్ డెలివరీ చేయడానికి మెడిసిన్ అయితే ఇంజెక్ట్ చేశారు. ఈరోజు నేను జాయిన్ అవ్వాను, 23rd అలా జాయిన్ అవ్వాను. నాకు 23rd నైట్కి అంతా మెడిసిన్ ఇంజెక్ట్ చేశారు. ఇంకా ఆ మెడిసిన్ వర్క్ అవుతే కనుక నాకు అసలు పెయిన్స్ స్టార్ట్ అవ్వాలి. ఏదో జస్ట్ పీరియడ్స్లో వచ్చినప్పుడు పెయిన్స్ వస్తాయి చూడండి, అలా కొంచెంగా పెయిన్స్ అంతే, అసలు నాకు అంత ఎక్కువ పెయిన్స్ కూడా లేవు. ఇంకా వాళ్ళైతే వచ్చి చెక్ చేయడం, ఈ అమ్మాయికి అవుతుందా లేదా అన్నట్టుగా వాళ్ళ అస్తమాట్లు చెక్ చేస్తున్నారు. నాకైతే అస్సలు కొంచెం కూడా ఆ డైలేషన్ అనేది అవ్వలేదన్నమాట. వాళ్ళు ఇంక ఈ అమ్మాయికి కొంచెం అంటే కొంచెం 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ అంతవరకు ఓపెన్ అయింది. కానీ అబ్జర్వేషన్లో పెడదామని నన్ను అబ్జర్వేషన్లోకి తీసుకెళ్ళిపోయారు. నేను అప్పుడైతే ఫోన్ చేసి ఇంకా అప్పుడు వెళ్ళేటప్పుడు ఆ ఫోన్ మాట్లాడడం మా ఆయనతోటి, ఇలా నార్మల్కి ట్రై చేస్తున్నారు, ఇలా చూస్తానంటున్నారు, అబ్జర్వేషన్లో పెడతానన్నారు అనేసి అని చెప్పేసి ఇంకా అదొక్కటి చెప్పేసి వెళ్ళిపోయాను. ఇంకా అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత వెయిట్ చేశారు 1 hour 2 hours నన్ను అక్కడ అందరూ కూడా నడుస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద కేకలు లేబర్ రూమ్లో. నాకు అసలు వణుకొచ్చేస్తుంది. చెప్తే అసలు ఇది ఫేస్ చేస్తేనే అర్థమవుతుందండి. అమ్మాయిలకి డెలివరీ అయిన వాళ్ళకైతే అస్సలు ఇంకా చెప్పక్కర్లేదు, వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. అది కూడా నేను ఒంటరిగా ఉండి ఈ కేకలో ఇంకా లేబర్ రూమ్లో పెట్టడం నాకు అస్సలు వణుకు వచ్చేస్తుంది అనమాట. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంతకుముందు వరకు నేను ఇంటి దగ్గర వాళ్ళతో మొత్తం అట్లా ఏం చెప్తాము, ఇక్కడ ఎంత జరుగుతుంది, ప్రతిది పోసకూర్చున్నట్టు చెప్పలేం కదా, బాగానే ఉందమ్మా చేస్తారు ఇంకెలా చెప్తున్నాను అనమాట. ఆ కోసం ఏడ్చేస్తున్నారు అనమాట వాళ్ళు. ఏం చేయాలి, ఒక్కదే ఉండిపోయింది హాస్పిటల్లో, ఒక్కదండి వాళ్ళు రాలేని పరిస్థితి, నేను వెళ్ళలేని పరిస్థితి, వాళ్ళు ఏడ్చేస్తున్నారు. కానీ ఏం చేయలేము. దేవుడా నువ్వే భారం, నీ మీదే భారం వేస్తున్నాను, ఏం చేస్తావో చేసుకో అని ఇంకా లాస్ట్ మూమెంట్లో నేను ఇంకా నన్ను నేను కంట్రోల్ చేసుకుని నేను ధైర్యం తెచ్చుకున్నాను. ఇంకా అప్పుడు 1 hour 2 hours 3 hours వరకు అయిపోయింది. వాక్ చేస్తున్నాను, ఇంకా అసలు పెయిన్స్ కూడా అంతేమీ లేవు. నాది ఆల్రెడీ మెడిసిన్ ఇంజెక్ట్ చేశారు కదా, అది కూడా ఫెయిల్ అయిపోయిందంట. ఒక పెద్ద డాక్టర్ వచ్చేసి, ఎక్స్పీరియన్స్ డాక్టర్ వచ్చేసి అతను అన్నారు, దీనికి నార్మల్ డెలివరీ అవ్వదు, దీనికి అస్సలు ఓపెన్ కాలేదు, ఇంకా లేదు, దీనికి ఎమర్జెన్సీ ఆపరేషనే అనేసి అని అన్నారు. నా పక్కని కేరళ నర్స్ ఉంది, ఆమె అన్నది
లేదమ్మా నీ బేబీ చాలా వెయిట్ తక్కువ ఉంది కదా, ఆల్మోస్ట్ 2.5 కంటే తక్కువ ఉంది కదా, అసలు నార్మల్ డెలివరీకి పెట్టుకోకు, ఇప్పుడు నీకు ఆల్రెడీ రావడానికి ఛాన్సెస్ లేవు, నువ్వు కష్టపడి రప్పించాలి బేబీని అనుకున్నా అంత తక్కువ బేబీని నువ్వు అంత కష్టపడి ఇబ్బంది పెట్టావంటే నీకు చాలా ప్రాబ్లం అయిపోతుంది బేబీకి నీకును. లేదు నువ్వు ఇంకా ఆపరేషన్కి అసలు పోనీ మా ఆయనతో చెప్దాం మా అమ్మాలతో చెప్దామంటే ఇంకా నేను ఒక్కసారి అబ్జర్వేషన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫోన్ ఇంక ఏమీ ఉండవు. అసలు నాకు ఇంకా సి సెక్షన్ చేసేయడానికి రెడీ చేస్తున్నారని చెప్పడానికి కూడా మా ఆయనకి నాకు అవకాశం లేదు. తనేమనుకుంటున్నారు నార్మల్ డెలివరీకి వెళ్ళాను కదా చేస్తారు, ఇంకా నార్మల్ డెలివరీ అవుతుంది, తన ఆ ఉద్దేశంలోనే ఉన్నారు. తను ఇంటి దగ్గర ఉన్నారు, ఎందుకంటే అక్కడ ఉండడానికి ఉండదు రావడానికి ఉండదు, ఇంకా మన తిప్పలయ్యో మనమే పడాలి. ఇంకా సరే అనేసి నేను అన్నాను వద్దు మళ్ళీ ఇలా ప్రాబ్లం అవుతుంది అంటే కనుక వద్దు, నాకు నా బేబీ హెల్తీగా కావాలి, నేను ఆపరేషన్కి నేను రెడీ ఇంకా అనేసి అని చెప్పాను అనమాట. వాళ్ళు ఏం చేశారంటే అప్పటికప్పుడు ఇక అసలు నిమిషాల్లో జరిగిపోయింది. ఒక 3-4 డాక్టర్స్ వచ్చారు, అప్పటికప్పుడు ఫాస్ట్గా నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిపోయారు. అసలు మొత్తం ఇచ్చారు కానీ ఇక్కడ ఏంటో తెలియదండి, అసలు ఎన్ని ఇంజెక్షన్స్ చేశారో కూడా తెలియదు. నన్ను అస్సలు బాగా వంగదీసేసి 1 కాదు 2 కాదు 4 ఇంజెక్షన్ లాగా ఇచ్చారు. నేను ఇండియాలో అయితే నా ఫస్ట్ డెలివరీకి నేను 1 ఇంజెక్షనే తీసుకున్నాను, మరి ఇక్కడ ఎందుకో తెలియదు 4 చోట్లలో 4 ఇంజెక్షన్స్ ఇచ్చారు. చాలా అది కూడా ఒక నరకల్లా అనిపించింది. ఇంకా వెంటనే ఇంకా తెలుసు కదా ఆపరేషన్ ప్రాసెస్, వెంటనే పడుకోబెట్టేయడం, ఆపరేషన్ నాకు అసలు అంతా లాగుతున్నారు చేస్తున్నారు అని కూడా నాకు తెలిసిపోతుంది. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ డెలివరీలో నాకు అసలు ఇదేం తెలియలేదు. సెకండ్ డెలివరీలో మాత్రం నాకు ఇక్కడైతే తెలిసింది. చాలామంది గల్ఫ్ కంట్రీస్లో అక్కడ ఆపరేషన్స్ బాగా చేయరంట, అలా అంట ఇలా అంట అని కొన్ని అపోహలు అవి కూడా ఉండిపోయినాయి మనసులో. ఏమవుతుందో తెలియట్లేదు, ఉంటే ఉంటాను లేదంటే లేదు అన్న ఇంకా ఆ పాయింట్లో పెట్టేసుకుని నా బిడ్డ అయితే క్షేమంగా ఉండాలి అని అయితే అనుకున్నాను. రెడీ అయిపోయాను ఆపరేషన్కి, ఇంకా వాళ్ళు చేసేస్తున్నారు. బేబీ వచ్చింది బయటికి కానీ అసలు నాకు చూపించలేదు. వాళ్ళైతే వెంటనే తీసుకెళ్ళిపోయారు బేబీని. ఇంకా ఆపరేషన్ అయితే నాకైతే ఇక్కడ పైన లైట్ ఉంటుంది కదా ఆపరేషన్ జరిగేటప్పుడు వాళ్ళకి బాగా క్లియర్గా కనిపించడానికి, ఆ లైట్ దగ్గర కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా నాకు కనిపించేస్తుంది చాలా వరకును. ఇంకా మళ్ళీ నా పక్కనున్న నర్సులు అయితే క్లోజ్ చేస్తున్నారు, పడుకోవద్దు అంటున్నారు. కానీ చూస్తున్నాను, టెన్షన్లో ఉన్నాను, ఏం నిద్ర వస్తుంది నా మొక్కు, నా టెన్షన్ నాది. ఇంకా అయిపోయింది ఆపరేషన్ అంతా అయిపోయింది. ఫైనల్గా నా ఆపరేషన్ అయిపోయింది, నేను బ్రతికేసాను అనుకున్నాను. నా బిడ్డ ఏడో నాకు తెలియట్లేదు. ఇంకా బాబు ఎక్కడున్నాడు అనుకునేటప్పటికి ఇలా ఆపరేషన్ అయిందో లేదో జస్ట్ ఒక 2 మినిట్స్లో అనుకుంటా బేబీని తీసుకొచ్చారు, నా గుండెల మీద వేశారు. అమ్మ బ్రతికాన్రా దేవుడా, నా బిడ్డ క్షేమంగా పుట్టేశాడు బాగున్నాడు అన్నారనమాట. 2.4 కిలో వెయిట్ ఉన్నాడు, ఫైన్. ఇంకా అసలు బాబు కూడా అంతా బాగానే ఉంది, ఇంకా అసలు ఏం ప్రాబ్లం లేదన్నారు. ఇంకప్పుడు నా మనసు కుదిటి పడింది. ఇంక ఈ ఆపరేషన్ అంతా కూడా అయిపోయింది కదా, ఇప్పుడు అనమాట బయటకు వచ్చేసేటప్పుడు మీ హస్బెండ్కి ఫోన్ చేస్తావా, ఇక్కడ అక్కడ ల్యాండ్ లైన్ ఉంటుంది అనమాట. అప్పుడు ఎవరైనా కూడా అప్పుడు చేసి చెప్పుకోవచ్చు మనం ఎవరికి చెప్పాలనుకున్నా. ఇంకా మా ఆయనకైతే వెంటనే ఫోన్ చేసి ఇలా నాకు డెలివరీ అయ్యింది, ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాల్సి వచ్చిందంటే, అయ్యో ఆపరేషన్ చేశారా, పోన్లే బాబు పుట్టాడా అంటే, మా ఆయనకి హాస్పిటల్లో ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు అప్పటికే ఆల్రెడీ మా ధన్నుగడిది ఫోటో తీసి మా హస్బెండ్కి పంపించేశారంట. కానీ అసలు ఉన్నారు అంటే ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఎవరున్నారో మా ఆయనకి తెలిసిన వాళ్ళు అసలు నాకు తెలియని కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళు నా దగ్గరికి కూడా రాలేదు. వాళ్ళు బేబీని క్లీన్ చేసే సెక్షన్లో అక్కడెక్కడో ఉన్నారంట. వాళ్ళైతే ఫోటో అయితే పంపించేశారు మా ఆయనకి. వాడు వచ్చేసి 2021 ఆగస్టు ఆఫ్టర్నూన్ 2:50 అయితే పుట్టాడు. నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను కదా, నేను అప్పుడు కరోనా టైంలో కదా నా డెలివరీ అంతా అయింది. అసలు కరోనా ఉన్న వాళ్ళందరినీ వేరే సెక్షన్లో ఉంచి వాళ్ళకి అక్కడ డెలివరీస్ చేస్తున్నారు. నాకైతే కరోనా టెస్ట్ ఆల్రెడీ ప్రైవేట్లోనూ చేశారు, గవర్నమెంట్లోనూ చేశారు. నాకైతే మా దేవుడి దేవల్ల కరోనా ఉండకూడదురా దేవుడా, నేను ఆ కరోనా సెక్షన్లో డెలివరీ అలా చేసుకోవాలని ఇంకా అదో పెద్దది అసలు బాధ. అది ఇంకా అసలు చెప్పుకోలేంది. దేవుడి దేవల్ల నాకు అసలు కరోనా అప్పుడు నాకైతే కరోనా లేదు, నెగిటివ్ వచ్చింది. దానివల్ల నేను నార్మల్ డెలివరీ సెక్షన్లో నార్మల్గా ఈ సి సెక్షన్ అయితే చేయించుకున్నాను. ఇక ఈ బాబు పుట్టేహాడు, ఇంకా అంత హ్యాపీ. ఇంకా నేనైతే నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేసేస్తారు కదా, అక్కడి నుంచి నన్ను మళ్ళీ వాళ్ళు ఆ బ్లాంకెట్తో తీసి వేరే
వేరే బెడ్ మీద వేసి మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడైతే మనకు రూమ్ ఇస్తారో ఆ రూమ్కి తీసుకెళ్ళి ఇంకా అక్కడ పెట్టేశారు. మళ్ళీ ఇంకా అక్కడో అయోమయం అనమాట, ఒక్కదాన్నే, బేబీ లేదు. అబ్బా ఇంకా తిమ్మిరి వెళ్ళలేదు కదా, ఇంకా బాధ ఇంకేం తెలియట్లేదు ప్రస్తుతానికి, ఇంకా తిమ్మిరిగా ఉంది. కానీ బేబీ ఏది, నా బేబీ ఏది, నా బేబీని ఇవ్వరా అని అడుగుతున్నాను నేను. అంటే వాళ్ళు అన్నారు, నీ బేబీ ఇందాక ఇచ్చాం కదా, ఒకసారి పాలు చూపించాం కదా బేబీకి, అలాగా ఒక 5 నిమిషాలు మీ దగ్గర ఉంచి తీసుకెళ్ళిపోతాము. బేబీని అయితే ఇప్పుడు మీరు సి సెక్షన్ కదా, ఎవరైనా ఉండుంటే కనుక ఆ బేబీని ఉంచుదాము, మీ దగ్గర ఎవరు లేరు. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఎవరైనా ఉన్నా కూడా ఫుల్ ఒక రోజంతా ఫుల్గా నైట్ అంతా ఉండడానికి అలా ఉండదు, కానీ ఇన్ అవర్స్ అని ఉంటుంది, 6 అవర్స్ 7 అవర్స్ అలా ఉంటుంది, వాళ్ళ టైం ఉంటుంది. ఆ టైంలో అయితే మనం ఉంచుకోవచ్చు. బేబీని తీసుకెళ్ళిపోయారు, ఎక్కడ పెట్టేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నాడంటావు, ఏం తాగుతాడంటావు అని మనసులో ఇదో టెన్షను. ఇంటి దగ్గర వాళ్ళకైతే ఇంకా నేను ఆ మొత్తం వదిలే ఆ ముందు టైంలో అంతా కూడా ఇంటి దగ్గర ఫోన్ చేసి బాబు పుట్టేహాడు అంతా ఫైన్ అని అందరికీ చెప్పాను, అందరూ హ్యాపీ. కానీ నాకు ఆపరేషన్ అయింది, ఎలా ఉన్నానా అని ఇంకా అదో టెన్షన్ అనమాట. అప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు జనాలు అందరూ, కానీ టెన్షన్ అయితే ఉంటుంది. ఇంకా నేను ఫుల్గా అక్కడి నుంచి వచ్చే వరకు కూడా, నేను కోలుకునే వరకు కూడా వాళ్ళకి టెన్షనే కదా. ఇంకా అదొకటి. నా మత్తు అయ్యేలోపు ఇలా ఫోన్లో అయ్యి మాట్లాడుతూ ఉన్నాను, నా మత్తు అంతా పోయింది. ఇంకో చూడండి, నాకు బాధ మొదలైంది ఆపరేషన్. అబ్బా చాలా బాధ వచ్చేస్తుంది అని. లేదు నీకు ఈ డోస్ ఇస్తున్నాము, ఆ డోస్ ఇస్తున్నాము, అది సరిపోతుంది, నీకు అలాగే ఉంటుంది, ఈ నైట్ అలాగే ఉంటుంది అనేసి అని వాళ్ళు అంటున్నారు. ఇంకా అలాగా మొత్తుకి మెల్లిగా నాకు నిద్ర అయితే పట్టేసింది. బేబీని అయితే ఇంకా నాకు ఇవ్వరు, ఎందుకంటే నేను 2:50 కల్లా డెలివరీ అయ్యాను. అప్పటి నుంచి నా బేబీ నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు కూడా బేబీని అయితే ఇవ్వలేదు. ఇంకా అసలు బేబీ ఎక్కడుంది, ఏం చేస్తుంది ఏమీ తెలీదు. మా ఆయన వాళ్ళు కూడా అప్పుడు రావడానికి వచ్చారు. మా ఆయన వచ్చిన తర్వాత బేబీని తీసుకొచ్చి జస్ట్ 5 మినిట్స్ చూపించారంతే. ఆ 5 మినిట్స్ చూపించి దన్ను సమన్షు వచ్చాడు, సమన్షు మా ఆయన వచ్చారు, దన్ను చూసేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను ఆపరేషన్ కదా, నేను ఏం చేయలేను, ఇంకా పడుకున్నాను. వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంక నేను పడుకున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే ఇంక ఇక్కడ చూడండి, హాస్పిటల్లో అయితే నిజంగా చాలా బాగా చూస్తారండి. గవర్నమెంట్ హాస్పిటల్లో నిజంగా చాలా బాగా చూస్తారు. నేను దానికైతే మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్తాను, నిజంగా చాలా బాగా చూస్తారు. ఇంకా నెక్స్ట్ డే అయితే నాకు వచ్చిన నర్సు చాలా స్ట్రిక్ట్ నర్స్ వచ్చింది. ఆమె ఇక్కడ అందరూ కూడా కేరళ వాళ్ళే ఉంటారు, ఇంకా ఆమె కూడా కేరళ నర్సే అనమాట. నేను మార్నింగ్ కదా సి సెక్షన్ అయింది నాకు, తను అంటుంది లే లే అంటుంది. అసలు ఎవరు సపోర్ట్ లేరు, ఏమీ లేదు, నేను లే అంటుంది. అసలు ఎలా లెగాలో నాకు అసలు మెంట్లో వచ్చేస్తుంది అనమాట. ఎంత బాధ ఉంటుందండి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు, అసలు ఎలా లెగ్గలుగుతాము, అసలు లెగ్గాలంటే ఊడిపోతుంది అన్న ఫీలింగ్, బాధ చెప్పుకోలేంది. ఏం పర్వాలేదు, నువ్వు ఒక్కదానివేనేంటి ఇక్కడ సి సెక్షన్ చేయించుకునేదాను, బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళందరూ లేస్తలేదా, నువ్వెందుకు లెగు అంటుంది. దేవుడా అనుకుని నేను పక్కన స్టాండ్ టైప్లో ఉంటాయి కదా సెలైన్స్ వేసేవి, ఆ స్టాండ్ పట్టుకొని మంచం పట్టుకుని ఏదైతే అయ్యింది, ఏమన్నా అయితే ఈ నర్స్ మీద తర్వాత కంప్లైంట్ చేద్దాంలే అని ఓం నమ శివాయ అనుకుంటూ స్టాండ్ పట్టుకుని అయితే లెగిసిపోయాను. ఇంకా లెగిసిన తర్వాత వాళ్ళు అప్పటికే యూరిన్ బ్యాగ్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసారు. ఇంకా ఓకే, కానీ లేచాను కానీ ఒకటేసారి కళ్ళు తిరిగిపోతూ ఏదోలా ఉంది. ఇంకా వేరే నర్స్ అయితే ఉంది, ఆమె అయితే చాలా మంచిది. ఇంకా తనైతే ఒక జ్యూస్ తీసుకొచ్చింది, సంథింగ్ ఆరెంజో ఏదో. మా అమ్మ వాళ్ళైతే ఆ చల్లవి తాగొద్దు, ఇది తాగొద్దు, ఎవరిస్తారండి, వేడి కావాలి, ఈ ఫుడ్ కావాలి, ఆ ఫుడ్ తినాలంటే ఎవరిస్తారు, ఎవ్వరు అక్కడ ఏమి వాళ్ళు ఇస్తున్నారే అదే తినాలి. ఆరెంజ్ జ్యూస్ ఏదో, అది కూడా రూమ్ టెంపరేచర్లో ఉంది, మరీ చల్లగా అయితే లేదు. ఆ జ్యూస్ ఒకటి ఇచ్చింది. నాకు అప్పుడు కొద్ది ఎనర్జీ వచ్చింది, ఎందుకంటే నేను ముందు రోజు మార్నింగ్ తిన్నదే, ఇంకా తర్వాత నుంచి ఇంకేం తినలేదు కదా, నా దగ్గర ఎనర్జీ లేదు. ప్లస్ సి సెక్షన్ అయ్యింది, మొత్తం అంతా పోయింది, ఏమి జీరో ఎనర్జీ. ఇంకా ఆ జ్యూస్ ఇచ్చిన తర్వాత ఆ జ్యూస్ అయితే తాగేశాను. దాని తర్వాత నుంచున్నాను కదా, కొద్దిగా రిలీఫ్ అయింది. తనంది ఫస్ట్ ఇలాగే ఉంటుంది కదా, ఏం పర్వాలేదు, నార్మల్గా రికవర్ అయిపోతుంది, నీ బేబీని కూడా మీకు ఇచ్చేస్తాము అనేసి అన్నారు. ఇంటి దగ్గర అయితే
బేబీని ఎత్తుకోకూడదు, ఆపరేషన్ చేయించకుండా కాలు కదపకూడదు, ఇది మెదపకూడదు, అది మెదపకూడదు. కానీ ఇక్కడ ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. అన్నీ మనమే చేసుకోవాలి. ఇంకా అన్నీ నేనే చేసుకున్నాను. అది తినకూడదు, ఇది తినకూడదు అంట కూడా ఏమీ లేదు. చికెన్ ఆర్ ఫిష్ ఏదో ఇచ్చారు నాకు ఫస్ట్ రోజు, అదే తిన్నాను. అది తినకూడదు, ఇది తినకూడదు అంటే ఎలా? ఇంకా నేను మాడి కూర్చోవాలంతే. ఎందుకంటే సి సెక్షన్ చేసిన వాళ్ళకి 3 to 5 days అండి. అంతా నార్మల్ ఉంది అంటే కనుక 3 daysలో పంపించేస్తారు. బేబీకి కానీ మనకి కానీ ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయంటే 5 days వరకు ఉంచుతారు. ఇంకా 3 days చికెన్ మటన్ ఏది వాటెవర్ వాళ్ళు ఏది ఇస్తే అది తినాలంతే. ఇంక నేను సి సెక్షన్ చేయించుకున్నాను. అది తిన్న మా అమ్మ తినొద్దంటే నేను వెళ్ళొచ్చే అమ్మ హాస్పిటల్ నుంచి ఇంకా వెళ్ళిపోయి ఈ రోజే నన్ను పంపించేస్తారు. ఇంకా నా దగ్గరకు వచ్చి చూసేవాళ్ళు లేరు, నా దగ్గర ఉండేవాళ్ళు లేరు. నా బేబీ నేను అంతే. నాకు ఏదైనా ఎమర్జెన్సీ అంటే అక్కడ ఒక రిమోట్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నర్సు కానీ ఎవరో ఒకరు వస్తారు. ఇంకా అక్కడ వచ్చేసి బంగ్లాదేశీ స్టాఫ్ క్లీనింగ్ చేసే వాళ్ళు ఉంటారు. నేను ఎప్పుడైనా ఇలా లెగాలి అనుకున్నప్పుడు వాళ్ళు క్లీనింగ్కి వస్తారు చూడండి, అలా క్లీనింగ్కి వచ్చినప్పుడు వాళ్ళని హెల్ప్ తీసుకొని వాళ్ళని పట్టుకొని లేచి మళ్ళీ వాళ్ళ హెల్ప్ తోటే టాయిలెట్కైనా వాష్రూమ్కైనా దేనికైనా వెళ్ళేసి వచ్చేసి మళ్ళీ వాళ్ళ హెల్ప్తోనే పడుకునేదాన్ని. వాళ్ళైతే నాకు లెగడానికి, కూర్చోవడానికి, బేబీని ఇవ్వడానికి హెల్ప్ చేశారు. ఎందుకంటే బెండ్ అవ్వి బేబీని కూడా నేను క్రాడిల్లోంచి తీసుకోలేను కదా, వాళ్ళు ఉన్నప్పుడే నేను వాళ్ళ హెల్ప్తో తీసుకునేదాన్ని. లేదంటే బేబీని బెడ్ మీదే ఉంచేసేయండి అనేసి మళ్ళీ అంటారు బేబీని బెడ్ మీద పెట్టకూడదు, ఉయ్యాల్లోనే ఉంచాలి అంటారు. ఒకటి కాదండి, నిజంగానే ఒక్కలము ఉన్నామంటే వాళ్ళు ఏం చెప్తున్నారో మనం అయ్యే వినాలి. మనం ఏం చేయాలనుకుంటే అది చేయడానికి ఉండదు. అంటే మీకు ఇందాక నేను ఎమోషనల్ అయిపోయాను కదా, అంటే ఇంకా ఆ ఫీలింగ్ అది ఎప్పటికీ పోదనమాట. నా లైఫ్ టైం నేను ఎప్పుడైనా సరే ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాను అంటే నా డెలివరీ ఈ మొత్తం విషయాన్ని చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకున్నానంటే మళ్ళీ ట్యాప్ ఓపెన్ అయిపోతుంది. అందుకే నేను మళ్ళీ దాంట్లోకి వెళ్ళట్లేదు. ఫైనల్గా అయితే నా డెలివరీ అయితే ఇలా చాలా బాగా కొన్ని కష్టాలతో కొన్ని సుఖాలతో అలా కొన్ని పైన కింద అప్ అండ్ డౌన్ అవుతూ నడిచిపోయింది. ఇక బేబీ అయితే అంతా ఫైను, నేను కూడా అంతా ఫైను. 3 days అయితే హస్బెండ్ వచ్చేవారు, పాలు అవి తీసుకొచ్చేవారు వేడివి. అవైతే నేను పాలు పెట్టుకొని మార్నింగ్ అయితే వాళ్ళు ఇచ్చింది తినేదాన్ని. ఇంకా ఈవినింగ్ అయితే కనుక నేను ఇంకా ఏం తినేదాన్ని కాదు. బ్రెడ్ వాళ్ళైతే ఫుల్ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో మొత్తం చాలా రకాల ఫుడ్ ఇస్తారు. స్నాక్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది, నైట్ డిన్నర్ ఉంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. 4 times ఇస్తారు. నేను మాత్రం పాలు బ్రెడ్ తీసుకొని అది తినేదాన్ని. ఇక రైసు మనం తినొచ్చు పర్లేదులే అనుకుంటే కనుక రైసు తినేదాన్ని. ఫస్ట్ రోజు అయితే కనుక ఏది ఇస్తే అదే తినేయాలి, ఎందుకంటే నా దగ్గర అసలు ఓపికే లేదు. ఇంక మా ఆయన 3 days వరకు ఏం కావాలంటే అవి తీసుకొచ్చేవారు. మళ్ళీ ఇంకా 3rd day వచ్చేసి నన్ను డిశ్చార్జ్ చేస్తారు. నేనైతే సేఫ్గా ఇంటికి వచ్చేసాను. హాస్పిటల్లో అయితే 3 days ఉన్నాను. ఇక ఎంత ఇక్కడ ఈ స్కాన్లకి అవనివ్వండి, హాస్పిటల్కి అవనివ్వండి, అసలు ఎంత అవుతుంది, నాకెంత అయింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇదండి నా ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ ఫుల్ జర్నీ. మీకైతే వీడియో ఎమోషనల్గా అనిపించిందా, లేదంటే ఏమైనా కొత్త విషయాలు తెలుసుకున్నారా? నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ జస్ట్ ఏదో షేర్ చేసుకోవాలి, నా మనసులో బాధ తీరుతుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్కారం, బాయ్ బాయ్. ఎప్పుడు నవ్వుతూ కనిపించే మీ గోదావరి అమ్మాయి ఫస్ట్ టైం వీడియో ముందు ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే నన్ను నేను అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. నేనైతే అసలు ఎమోషనల్ అవ్వకూడదు అనుకున్నాను, కానీ ఆ మూమెంట్ వచ్చేటప్పటికి నేను ఒక అమ్మకి కూతుర్ని. ఇప్పుడైతే డెలివరీస్ అయిపోయినాయి, పిల్లల్ని ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు వేరే విషయం. కానీ డెలివరీ టైంలో అయితే ఎవరైనా కూడా తల్లి పక్కన ఉండాలి అని కోరుకుంటుంది. సేమ్ అలానే నేను కూడా కోరుకున్నాను, కానీ నాకు దేవుడు ఆ అదృష్టాన్ని అయితే ఇవ్వలేదు. సెకండ్ టైము ఏం చేస్తాము. కానీ ఏదేమైనప్పటికీ నా బేబీ అయితే సేఫ్గా బయటకు వచ్చేసింది. నేను అందుకే చాలా ఎమోషనల్ అయిపోయాను.